డ్రగ్ మాఫియాతోని లింకులు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినాయి. తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టదని టాలీవుడ్ ప్రముఖులు చెప్పారు. అటు పొలిటికల్ నాయకులు కూడా రియాక్ట్ అయినారు. నార్కోటిక్స్ సెల్ ను సర్కార్ ఇంకింత కఠినంగా అమలు చేయాలన్నారు. ఇంకోవైపు అకున్ సబర్వాల్ లీవ్ విషయాన్ని కూడా ప్రశ్నించారు నేతలు. తెలుగు సినిమా ఇండస్ట్రీల యువతరం జాగ్రత్తగా ఉండాలన్నారు మా మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. చాలా మంది ఎక్కువ ఊహించుకొని అది దక్కకపోవడంతో వ్యసనాలకు బానిసైతున్నారని తిరుపతిలో చెప్పినారు. డ్రగ్స్ వాడకం నుంచి బయటపడాలన్నారు. ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏం చేస్తే అవుతామో అది చేయాలి, కానీ పిచ్చి రూట్లకి మారిపోవడం అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలా మంది వింటారు. సమాజానికి మంచి చెప్పాల్సిన ఫిల్మ్ ఇండస్ట్రీ తప్పుదారిలో నడవద్దన్నారు సీనియర్ నటుడు మురళీమోహన్. డ్రగ్స్ వాడుతున్న వాళ్లను శిక్షించాలన్నారు. మేము 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళని తప్ప మేము చెడు చేస్తూ సమాజాన్ని చెడు చేసేటటువంటి అధికారం మాకు లేదు. ఇండస్ట్రీ మంచి వాళ్లను అక్కున చేర్చుకుంటదని, చెడ్డదారిల పోయేటోళ్లను దూరం పెడతదని వార్నింగ్ ఇచ్చారు నటుడు నరేష్. ఆ ఫైట్ లో భాగంగా మా కూడా ఖచ్చితంగా సినీ పరిశ్రమ కూడా నిలబడుతుంది. మేము ఆ ఫైట్ లో భాగంగా ఉంటాం. మా వంతు, మా పాపులారిటీ కానీ మా యొక్క క్రియేటివిటీని ఉపయోగించి ఎంతో మంది చిన్నపిల్లల భవిష్యత్తు పాడు కాకుండా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిగిలిన వాళ్ళకంటే కూడా సినిమా అనేది మోర్ గ్లామరస్. ఒక హీరో ఏం చేసినా వాళ్ళకుండే ఫాలోయర్స్ అందరు ఇలా చేశారు కదా అని ఫాలో చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి, మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాగే ఎవరన్నా తప్పు చేస్తుంటే దయచేసి వాళ్ళు ఈ తప్పుని ఫర్దర్గా కంటిన్యూ చేయకుండా వాళ్ళని రెక్టిఫై చేసుకోవాలని నేను అంతే స్ట్రాంగ్గా ఆ విషయం కూడా చెప్తున్నాను. డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యే బదులు మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టి పెట్టాలన్నారు నటుడు భానుచందర్. డ్రగ్స్ కు బానిసై తర్వాత తాను తప్పుదిద్దుకున్నానని చెప్పారు. దయచేసి మీ టైం వేస్ట్ చేయకండి. మీరు కనుక పవర్ఫుల్ డిసిప్లిన్ గా ఉంటే కీర్తి, కాంత, కనకం అన్ని వెనకాల ఫాలో అవుతాయి, ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి. అది ఫాలో అవ్వాలంటే మీరు ఫస్ట్ క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్ కావాలంటే మార్షల్ ఆర్ట్స్. మీరందరూ మార్షల్ ఆర్ట్స్ ట్రై చేయండి. నార్కోటిక్స్ విభాగాన్ని ఇంకింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. డ్రగ్స్ వాడకం పెరిగితే దేశ అంతర్గత భద్రతకే ప్రమాదమని పబ్ కల్చర్ ను తగ్గియాలన్నారు. కేవలం ఒక సిఐడి క్రైమ్ అనేది కాకుండా ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒకటి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కు అంత వ్యవస్థ లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. కేవలం సినిమా వాళ్లను మాత్రమే దోషులుగా చూపిస్తున్నారని, దీని వెనకాలన్న అసలు దొంగలను బయట పెట్టాలన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. సినీ కళారంగం పైన ఎక్కువ దాడి చేసేది కనిపిస్తూ ఉంది. ఈ డ్రగ్స్ అనేవి సరఫరా చేస్తుంది ఎవరు? దీనికి రాజకీయ ప్రముఖుల యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ డ్రగ్స్ని ఇంత యథావిధిగా మార్కెట్లో సరఫరా చేయడం అమలు సాధ్యం కాదు. డ్రగ్స్ కేసులా కీలకంగా ఉన్న అధికారులు సెలవు మీద వెళ్లడం కరెక్ట్ కాదన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నికార్స్గా వ్యవహరించాలనుకుంటున్న అకున్ సబర్వాల్ను ప్రభుత్వం తక్షణమే సెలవు రద్దు చేసి తిరిగి అతని ఆధ్వర్యంలోనే విచారణ జరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ కు అలవాటు పడి యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అర్బన్ కాలేజీ విద్యార్థులు తీసిన ర్యాలీలా ఆయన పాల్గొన్నారు.